మణిపూరక చక్రం అయిపోయింది కదండి. తర్వాత వచ్చేసరికి అనాహత చక్రము. ఇది వచ్చేసి మనకి వాయుతత్వానికి సంబంధించింది. వాయువు తగ్గినా పెరిగినా అంటే సమానంగా లేకపోతే ఏంటంటే మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, శ్వాసలో ఇబ్బందులు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. దానిపైన ఉన్నది గొంతు దగ్గర ఉన్నది విశుద్ధి చక్రము. ఇది మనకి ఆకాశతత్వానికి సంబంధించిందండి. ఇది కనుక సరిగ్గా లేకపోతే ఇక్కడ ఈ పార్ట్ అంతా గొంతు రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, భుజాల నొప్పులు, అంతేకాకుండా థ్రోట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సైనస్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ 5 తత్వాలు కూడా మనలో సమానంగా ఉండాలండి. ఉంటే ఏంటంటే మనకి మన శరీరము అనేది కంట్రోల్లో ఉండి ఎక్కువ రోగాలు రాకుండా మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ 5 తత్వాలని సమానంగా ఉంచుకోవాలి.